కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడే పేరెంట్స్ అందరినీ, పిల్లలందరినీ, ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. ఫస్ట్ టైం అర్థమైందంటే చేతులు పైకి ఎత్తండి. ఓకే. రెండోది, మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసులోకి ఎక్కింది. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయితే ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వకూడదు. లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు. వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా అజాగ్రత్త, మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాము. మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ చేతులు పైకెత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేతులు పైకెత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అదే నా కల. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది చేయాల్సిన కోరుకుంటూ ఇద్దరు పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా మాట్లాడారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది. ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.